జనరల్ సెక్రటరీ, విశాఖ జిల్లా హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం. గత 2 సంవత్సరాలుగా సెవెన్ హిల్స్ యాజమాన్యం బాగా సీనియర్గా ఉన్న కార్మికుల్ని అనేక విధాలుగా వేధించడం జరుగుతుంది. కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయకుండా కార్మికుల్ని రూముల్లో బంధించి వాళ్ళ చేత బలవంతంగా నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. దీని మీద 8వ తేదీన కార్మికులంతా కూడా సెవెన్ హిల్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర మెరుపు సమ్మెకు దిగారు. తర్వాత మేము యూనియన్గా యాజమాన్యంతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. మీరు వ్యాపారం లేదు, వ్యవస్థ సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, అందుకే మేము తీసేస్తున్నామని చెప్తున్నారు. ఉద్యోగులను తీసేయడానికి కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా అమలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక పక్కేమో కార్మికులు ఎక్కువైపోయారు, నష్టం జరుగుతుందని చెప్తూనే రెండో పక్క ఈ పర్మనెంట్ కార్మికులకి పోటీగా కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకుంటున్నారు. నిజంగా వ్యవస్థ నష్టంలో ఉంటే కొత్త కార్మికులు వేసుకోవాల్సిన పని లేదు. అయినా వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 15-20 సంవత్సరాల పైనే రిటైర్మెంట్కి దగ్గరలో కూడా చాలామంది కార్మికులు ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంతకాలం సంస్థకు సేవ చేసిన వాళ్ళని గౌరవంగా వాళ్ళకి సన్మానం చేసి మరి, ఎందుకంటే మంచి లాభాలతో నడిపించిన కార్మికులు వీళ్ళు కష్టపడి పనిచేయడం వల్ల ఇక్కడ హాస్పిటల్ కాకుండా దీని మీద వచ్చిన లాభాలతో బాంబేలో కూడా సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కట్టింది. మరి దాని కారణాలు ఏవో మనకు తెలియదు, కానీ లాస్ వచ్చే సమస్య లేదు, నష్టాలు వచ్చే సమస్య లేదు, సంక్షోభంలో పడవలసిన అంతకంటే సమస్య లేదు. కానీ ఈరోజు ఎంజిఎం సెవెన్ హిల్స్ యాజమాన్యం మారింది. వీళ్ళు మారిన తర్వాత ఈ కష్టాలు కార్మికులకి మొదలయ్యాయి. వీళ్ళు ఈ యాజమాన్యం వ్యాపారాలు ఎలా పెంచుకోవాలని చూడటం లేదు, కార్మికులు ఎలా తొలగించాలనే ఉద్దేశంతో అక్రమ చర్యల ద్వారాగా కార్మికుల్ని హఠాత్తుగా తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము సిఐటిగా వాళ్ళతో మాట్లాడాం. ఈరోజు మాట్లాడతామని చెప్పి మళ్ళీ మేము ఫోన్ చేస్తే మీతో యూనియన్తో మాట్లాడవలసిన పని లేదండి, ఇక్కడ ఉన్న హెచ్ఆర్ భాను ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు పోలీసుల సమక్షంలో మేము యూనియన్ వాళ్ళతో మాట్లాడతాం, చెన్నై హెడ్ ఆఫీస్ నుంచి మా అధికారులు వస్తున్నారు, వాళ్ళతో కూర్చొని మేము సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు పోలీసుల సమక్షం చెప్పిన హెచ్ఆర్ భాను ఈరోజు మాట తప్పి మేము మాట్లాడము అని చెప్తే సమస్య పరిష్కారం ఎలాగవుతుందో కార్మికులు ఈరోజు రోడ్డు మీద రావడానికి కారణం హెచ్ఆర్ భాను, అలాగే యాజమాన్యం. కాబట్టి యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికుల పట్ల కక్ష సాధింపుకు దిగితే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. అలాగే ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరికైతే నోటీసులు ఇచ్చారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రిటైర్డ్ అయిన కార్మికులకి మర్యాదపూర్వకంగా బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించాలని కూడా కోరుతున్నాం.